విజయదశమి శుభాకాంక్షలు. మీరందరు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా సింపుల్గా అయితే ఈసారి చేసుకుంటున్నాను. వై బికాజ్ ఎవరికి ఇంట్లో హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. చూస్తున్నారా నా ఫేస్? ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా? నాకు వేడిగుళ్ళు అయితే వచ్చింది ముక్కులో. అందుకు చూడండి, పాస్ట్ 3 days నుంచి ఉంది. దీనివల్ల ఫీవరు, చాలా అన్కంఫర్ట్ అయితే ఉంది. చిన్న బాబుకు ఫీవర్, నా హస్బెండ్ కూడా ఆయన కన్నుకు వచ్చింది, ఇక్కడ వచ్చింది, కన్ను ఇంతుంది. సో చేసే ఓపిక లేదు. టైం అయితే నియర్ టు 10 అవుతుంది. సింపుల్గా చేసేసుకుందాం. దట్టు మా అమ్మ ఈరోజు పిలిచిందనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. అక్కడ అదే వంటలు అండ్ పండుగ సెలబ్రేషన్స్ అక్కడే. స్టే ట్యూన్. చెప్పాను కదా, టైం అయితే అంత అయింది. నేనైతే ఇంకా చాలా అయితే బోకులు ఉన్నాయి. ఇంకా డే టైం కూడా నేనేం తోముకోలేదు. ఇంకొకేసారి అప్పుడే తోమేద్దాంలే అని చెప్పేసి ఒకేసారి తోమేశాను. ఓపిక అయితే రావడం లేదు. అయితే నేను అలా మాట్లాడుతున్నాను లేను, కానీ నాకు కొంచెం ఆవలిస్తున్నా, తుమ్ముతున్నా. జనరల్గా నాకు తుమ్ములు ఎక్కువ, ఆవలిస్తున్నా తుమ్ముతున్నా కూడా ఎక్కువ పెయిన్ వస్తుంది నా నోసు. బై మిస్టేక్ బెడ్షీట్ తగిలినా, ఇంకా పిల్లలు అనుకోకుండా తగిలినా కూడా ప్రాణం పోతుంది ఆ పెయిన్కి. అంత పెయిన్ ఉంది. అయినా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను. పండగ ఉన్నప్పుడు యాక్చువల్లీ బాగా చేయాలనుకున్నాను. 9 days చేయాలి ఈసారి అని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే ఆ మధ్యలో వేరే ఊరికి పోయేది ఉందన్నమాట. అంటే మనం కంటిన్యూషన్ చేస్తే కంటిన్యూ చేయాలి కదా 9 days. మళ్ళీ ఎంతో జరిగితే కానీ దాన్ని డ్రాప్ అవ్వకూడదు కదా. అందుకని చెప్పేసి నేను స్టార్ట్ కూడా చేయలేదు. లాస్ట్ 3 అంటే ఓవరాల్గా 9 days కదా, లాస్ట్ 3 days అన్నా చేసుకుందాంలే అనుకున్నాను, కానీ కుదరలేదు. అదే వర్క్ మీద వర్క్ ఉండేదన్నమాట. బాబుకి కూడా వైరల్ ఫీవర్స్ ఈ మధ్య మళ్ళీ వైరల్ ఫీవర్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అందరికీ. అందులో వీడికి బాగా అయితే ఫీవర్ అయితే ఉంది. నైట్ అయితే పడుకోకుండా ఉన్నాడు. వాడు ముందే పడుకోడు, దానికి తోడు ఈ ఫీవర్కి ఇంక అస్సలు పడుకోకుండా ఉన్నాడు. కానీ ఏం చేయాలా, ఈ పిల్లలంతే. ఇంకా ఇది నేనైతే ఇంకా ఈ దేవుడి పటాలంతా క్లీన్ చేసేసి బొట్టు పెట్టేసి ఇంకా పూలు అయితే పెట్టుతున్నాను. యాక్చువల్లీ అయితే శారీ కట్టుకోవాలనుకున్నాను. దీనికోసమని ఒక శారీ సపరేట్గా పెట్టుకున్నా. ఆ శారీ కట్టుకోవాలనుకున్నా కానీ అది డ్రాపింగ్ ఉంది కదా, తలకాయ నొప్పి. అది 1 day ముందే చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పండగల హడావిడి అప్పుడప్పుడే మనం కట్టుకోవాలి శారీ అంటే మనకు కూడా ఏం కట్టుకున్నాంలే అనిపిస్తుంది. నేను మోస్ట్లీ ఏ ఫెస్టివల్ కూడా శారీ అంత ఈజీగా కట్టుకోను నేను. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో ప్రసాదాలు చేయాలా, పూజ ముఖ్యం కదా. ఇదే టార్గెట్ లెక్క పెట్టుకుంటాను నా బ్రెయిన్లో. ఎప్పుడు రెడీ ఏమవుతాంలే, కనీసం ఫేస్కి పౌడర్ కూడా ఉండదు ఆ రోజు. ఎంత ఫాస్ట్గా లేచినా కూడా అంత వర్క్ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం అంతా పడుకుందాం అనిపిస్తుంది. ఇంకా ఏం రెడీ అవుతాంలే అనిపిస్తుంది. అందుకని మోస్ట్లీ ఏ ఫెస్టివల్ కూడా అంత ఈజీగా నేను శారీ అయితే కట్టుకోను. ఈసారి 9 days అయితే అమ్మవారిలాగా కాదులేండి, అమ్మవారి కలర్స్ అయితే కట్టుకున్నాను కదా. అలా ఇంకా ఖచ్చితంగా మెయిన్ ఫెస్టివల్ అంటే దసరా రోజు కట్టుకుంటా అని చెప్పి నాకు చాలా ఉండే. ఈ ముక్కు వల్ల కట్టుకోలేకపోయినా. ఇంట్లో ఎవరికైనా ఒక్కరికన్నా బాగుంటే బాగుంటుంది హెల్త్. ఏం చేయలేము. ఇంకా మా ఇంటి దగ్గర అయితే అమ్మవారిని అయితే పెట్టినారు. అదే చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇంకా మేమైతే ప్రసాదం పెట్టేసి పూజ చేసేసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇది మా నాన్న పూజ అయితే ఇట్లా చేసినాడు చూడండి, స్టిల్ చేస్తున్నాడు. మళ్ళీ ఇది ఇక్కడ అయిపోయాక మళ్ళీ షాప్లో చేసుకోవాలా. ఇది మా అక్క రెండో పాప. యాక్చువల్లీ దీనికి హెల్త్ అస్సలు బాగాలేదు, ఫుల్ వైరల్ ఫీవర్ అనమాట. మీకు తెలుసు కదా. మా అమ్మ రెడీ కాలేదు, నేను తర్వాత చూపించు అంటుంది. అంటే అమ్మ కొంచెం అవి భక్షాలు చేసిందంట. మేము కుడుములు చేసుకుంటున్నాం, అంటే ఓలిగలు
ఇంకా ఏమంటారు అబ్బా, కొన్ని ఊర్లలో పోలేలు ఏవో సంథింగ్ అంటారు కదా, అవి అయితే చేసుకుంటున్నాం మేము. పూర్ణం కుడుములు అంటారు వీటిని, ఓలిగలు అంటారు, బచ్చాలు అంటారు, రౌండ్ రౌండ్ ఉంటాయి. అది కథ. మా అమ్మ నేను మా ఆయన్ని తీసేస్తున్నాము. యాక్చువల్లీ అది మ్యాటర్. ఈ మగాళ్ళు ఇంట్లోనే ఉండరు, ఎందుకట్లా ఎప్పుడు బయట తిరుగుతుంటారు. మీ ఇంట్లో కూడా అంతేనా? మా ఇంట్లో అయితే నా హస్బెండ్ ఇంట్లోనే ఉండడండి అస్సలు. ఇంట్లో ఉంటే అదేదో పెద్ద వర్షం పడితే తప్ప, మోస్ట్లీ వర్షం పడితే కూడా వెళ్ళిపోతాడు. అయితే ఎంత ఖాళీ ఉన్నా కూడా ఇంట్లో ఉండడు. అంతేనేమో మరి. మా అమ్మ నేను కూడా అదే డిస్కస్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాం. ఇది కూడా చేస్తుంది. దీనికి ఫుల్ వైరల్ ఫీవర్ అనమాట. కానీ హుషారుగానే ఉంది. మా అక్క అక్కడ హైదరాబాద్లో వదిలేసి వచ్చింది. మా అమ్మ ఈ పాప వచ్చినారు ఇక్కడికి పండగ అని చెప్పేసి. ఇంకా దీనికి అనుకోకుండా ఫీవర్ వచ్చేసింది అనమాట, కాఫ్ అండ్ ఫీవర్. మాటలు చెప్తుంది, అది అట్లా ఇది ఇట్లా అని. మేమైతే ఇవి చేస్తున్నాం కదా, చాలా టైం అయితే పట్టింది. మా అమ్మ అయితే ఎవరిని ఒప్పుకోదు యాక్చువల్లీ ఇది చేస్తే. ఎందుకంటే అవి చపాతీలు అదే పూరీలాగా చేస్తాం కదా, ఆ రేకులు చాలా పల్చగా అంటే చాలా తిన్నగా రావాలా అని చెప్తుంది. అలా రాకపోతే మా అమ్మ ఒప్పుకోదు. అందుకే ఏం చెప్తుంది, నేను ఎంత తిన్నగా చేస్తున్నా నువ్వు ఇంకా చేయడం లేదు, అది మందంగా రుద్దుతున్నావు, నేను చేసుకుంటాలే తల్లి అని చెప్పి. అది కథ. అందుకే ఒప్పుకోదు మా అమ్మ. అందుకే కొన్ని చేసి వదిలేసిన. యాక్చువల్లీ మందంగా చేస్తే అంట తక్కువ తింటారంట, అందుకు కడుపుకు కూడా మంచిది కాదని మా అమ్మ తిన్నగా చేసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే పంచాయతీ నడుస్తుంది, వాడిది దాన్ని పట్టుకొని కొట్టినాడని చెప్పి మా నాన్న కంప్లైంట్ చేస్తుంది. యాక్చువల్లీ డిస్కషన్ పెడదాం అనుకున్నా, దాని చేతిలో సెల్ ఉంది కదా, ఆ సెల్లో సాంగ్స్ వస్తున్నాయి పిల్లలవి, అవి కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేను పెట్టలేదు వాయిస్. యాక్చువల్లీ ఇప్పుడు పెడదాం అనుకున్నాను వాయిస్, ఎందుకులే అని పెట్టలేదు. మా నాన్న చెప్తున్నాడు కొట్టగుర్తు అక్క అని. లేదు తాత, బొచ్చు పట్టుకొని కొట్టింది, వాడిని కొట్టింది అని చెప్తుంటాడు ఈ పిల్ల అని అన్నీ చూపిస్తుంది. ఇదే అండి మా ఇంట్లో అక్కడి వరకు అయిపోయింది. ఇంకా బయటికి వచ్చినాం. యాక్చువల్లీ గుడికి పోవాలని అనుకున్నా, బట్ అయితే పార్షియలీ లేండి. అది చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. అక్కడ జమి చెట్టు ఉందన్నమాట, తర్వాత అది గోశాల కూడా. ఇదండి పండగ వ్లాగ్. థ్యాంక్ యూ.